మా ఊరి అమ్మవారి జాతరకు వెళ్ళాము. ఇక్కడ పక్కన కొబ్బరికాయలు కొట్టి, గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి లోపలికి వెళ్ళాము. అక్కడ మా తాతయ్య కూర్చునే ఉన్నారు. ఈ బుడ్డోడెవరో కానీ మాకు స్వాగతం పలికినట్లు అనిపించింది. నా చిన్నప్పుడు ఈ గుడి ఒక పాకలా ఉండేది. మా తాతయ్య ఇక్కడ పెద్దలు అందరూ కలిసి ఈ గుడిని నిర్మించారు. నేను లాస్ట్ ఇయర్ అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం ఇస్తానని మొక్కుకున్నా. ఎందుకంటే మేము ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డామండి. మా వారికి చాలా సీరియస్ అయ్యింది. అమ్మల కన్నా అమ్మే మాకు తోడై ఉండి నడిపించాలని కోరుకున్నాను. అలాగే నడిపించింది. మనం బాగుండేటప్పుడు కాదు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరు సాయం చేయరని అప్పుడే మా కళ్ళు తెరుచుకున్నాయండి. ఆ అమ్మని నమ్ముకుని ముందుకు సాగాము. ఇప్పుడు మీ ముందు ఒక ఛానల్ ద్వారా నేను ఇలా మాట్లాడుతున్నాను. ఆ తల్లికి తాంబూలం అందించాం. తాతయ్య ఉన్నందువల్ల లోపల వరకు వెళ్ళాము. అమ్మకి చాలా దగ్గరగా చూసాం అమ్మను. ఆ రూపం చూసారా, మనసులో ముద్రించుకుపోతుంది. మా ఫ్యామిలీకి కోడితో దిష్టి తీశారండి. ఇక ఆ తల్లికి మనస్ఫూర్తిగా నీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయి తల్లి అని మమ్మల్ని ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తి మాత్రం ఇవ్వని చెప్పేసేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కాసేపు తాతయ్యతో మాట్లాడి ఇక మా ఇంటికి వెళ్ళాము. అమ్మమ్మలు నానమ్మలు బూర్లు గారెలు పులిహారతో మా మీద ఒక దండయాత్రే చేశారండి. తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసామండి.